ఫస్ట్ ఒక లేక్ దగ్గరికి వెళ్దాం. ఒక అద్భుతమైన లొకేషన్ ఉందన్నమాట మన ముందే. పాము అది ఇటే వస్తుంది. నీ అమ్మ ఏమైంది? ఓ మై గాడ్. హలో అక్వామ్యాన్, వాట్సాప్, ఎట్లా ఉన్నారు మీరు అందరూ? సో ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఒక లేక్ దగ్గరికి వెళ్దాం. అయితే మీకు ఒక సాడ్ న్యూస్ చెప్పాలి. సాడ్ న్యూస్ ఏంటంటే రఘురామ్ రాజా ఇప్పుడు ఎవరు లేరనమాట. ఆ 3 క్రేఫిష్లు చనిపోయినాయి. ఫస్ట్ 2 చనిపోయినాక ఒకటి 1 month బతికింది, తర్వాత అది కూడా చనిపోయింది. ఎందుకు నాకైతే ఏం అర్థం కాలేదు. వాటర్ కరెక్ట్గానే ఉంది, టీడీఎస్ కరెక్ట్గానే ఉంది, ఆ టెంపరేచర్ అంతా పర్ఫెక్ట్గానే మెయింటైన్ చేశాను అనమాట. మౌల్టింగ్ కూడా చేయలేదు ఈసారి. అది ఎందుకు చనిపోయిందో తెలియదు, కానీ చనిపోయింది. అది చనిపోయి కూడా ఒక 1-2 weeks అవుతుందన్నమాట. సో ఇదే అనమాట దాని బాక్స్. సో ఇప్పుడు ఈ బాక్స్ని లేక్కి తీసుకెళ్ళి కొన్ని ఫిషెస్ పట్టి ఇందులోనే ఒక చిన్న ఆక్వాస్కేప్ లాగా చేద్దాం అన్నది ప్లాన్ అనమాట. సో దీంట్లోనే కొన్ని వాటర్ నింపి అక్కడక్కడ రాళ్ళు పెట్టి అవి కొన్ని ప్లాంట్స్ అక్కడే దొరికినవన్నీ పెట్టి అక్కడున్న ఫిషెస్ ఇందులో వేసి మీకు ఒక లుక్ తయారు చేసి చూపిస్తా. అది కాన్సెప్ట్ ఆఫ్ ద వీడియో. అండ్ ఏదన్నా ఫిష్ కూడా ఏమన్నా తెచ్చుకోవాలనిపిస్తే తెచ్చుకొని మన ఆలిగేటర్ గారికి, స్నేక్ హెడ్ గాడికి, అండ్ దెన్ క్యాట్ ఫిష్ గాడికి ఫీడ్ చేస్తే చేద్దాం. అంటే అది చూద్దాం అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి. సో ఇప్పుడైతే లేక్కి వెళ్ళిపోదాం రండి. సో లేక్ వెళ్ళిపోవడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏమిటంటే, ముందుగా కొంచెం చపాతీ పిండిని తీసుకొని దీంట్లోకి వేసుకోవాలన్నమాట. కొంచెం ఇది ఎందుకంటే చేపలు పట్టడానికి. సో ఇప్పుడు చపాతీ పిండి అసలుకైతే కలుపుకొని వెళ్ళొచ్చు, కానీ అక్కడే లేక్లో ఉన్న వాటర్తో కలిపేద్దాం. ఎందుకంటే ఇక్కడ టైం సరిపోదు, ఇప్పుడు చీకటి పడేలాగా ఉంది. ఆల్రెడీ టైం 6 అయిపోయింది అనమాట. సో ఇదొకటి ఫస్ట్ పదార్థం. అండ్ దెన్ ఫిష్ పట్టాలి కాబట్టి ఇది ఎర, మరి సొర. సో ఫిష్ పట్టడానికి మనకి నెట్ కావాలి కాబట్టి ఇదొక పెద్ద నెట్. ఈ నెట్ ఇది చాలన్నమాట. చూడండి ఎట్లా వాడతాను ఫిషెస్ని. ద ఐక్యూ ఆఫ్ ద రఘురామ్ రాజా ఇస్ 00. తెలుగులో చెప్ప 0. సో ముఖ్యమైన పదార్థాల్లో ఇంకొన్ని ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే, ఒకటి సెలో టేప్, ఇంకొకటి కవర్స్. ఈ కవర్స్ ఎందుకంటే లైవ్ ఫిష్ ఏమన్నా తీసుకొద్దాం అనుకుంటే ఈ కవర్. ఇంకొకటి సెలో టేప్ ఎందుకంటే నెట్ని పెద్ద ముందు అర్థమవుతాయి రండి. ఇప్పుడు అలాగే ఉంటుందా? సో ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ పెట్టి, అసలుకైతే కారులో వెళ్ళాలి, కాకపోతే చీకటి పడిపోద్ది అని చెప్పి బైక్ మీదే మా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాం. సో అక్కడ కలుసుకుందాం అక్వామ్యాన్. సో అక్వామ్యాన్, వీఆర్ అట్ ద లొకేషన్. సో చూడొచ్చు మీరు, ఒక అద్భుతమైన లొకేషన్ ఉందన్నమాట మన ముందే. ఇక్కడ వాటర్ ఫాల్స్ లాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడే చేపలు పట్టాలి, ఇక్కడే మనం ఇందులో నీళ్లు నింపి మీకు ఒక సెటప్ చేసి చూపించాలి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో గాయ్స్, ఇప్పుడు ఈ భయంకరమైన వాటర్ ఫాల్స్లో ఆక్వామ్యాన్ చేసే సాహసాలు మీరు వీక్షించాలంటే నేనే చూడండి రఘురామ్ రాజా ఛానల్. మై గాడ్ గాయ్స్, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను అక్కడికి దుంకాలన్నమాట. అరే ఈ చెప్పులేం స్లిప్ అవుతాయని కూడా భయం వేస్తుంది. కరెక్ట్గా దుంకాలి. సో లెట్స్ సీ గాయ్స్. సో గాయ్స్ ఇప్పుడు దుంకబోతున్నా. కరెక్ట్గా దుంకకపోతే చాలా ప్రమాదం. కిడ్స్ ప్లీజ్ డు నాట్ ట్రై దిస్ అట్ హోమ్. ఇంట్లో మాత్రం ఇట్లాంటివి అస్సలు ట్రై చేయకండి. ఓకే, 3, 2, 1 గో. పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? ఆహా, ఇక్కడ గాజు పెంకు ఉంది. దీని అమ్మ దిగుంటే జస్ట్ మిస్ దిగలే. అంటే అట్లా దుంకి రోల్ అయితే మనం ఆ స్పీడ్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఫిజిక్స్. సో ఇప్పుడు మనం వేరే సైడ్కి వెళ్ళాలి. అటుపక్కకి వెళ్తే అటు ఉంటాయి అనమాట చేపలు. సో రండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం అటు వెళ్ళాలి. సో చలో, ఇక్కడ కూడా చిన్న జంప్, చిన్నవి, మనకేమీ ప్రమాదాలు కాదనమాట. సో రండి, సాహస వీరుడు. సో ఇక్కడ చూసుకుంటే ఒక విషపూరితమైన చెట్టు ఉంది. ఇది అస్సలు తాకకూడదు అనమాట. ఇది తాకితే 15 minutesలో మనిషికి లూజ్
సో కెమెరామ్యాన్ జాగ్రత్తగా ఉండు, విషపూరితమైన చెట్టు ఇది. సో చలో ఇప్పుడు మనం వేరే సైడ్కి వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి ఎందుకంటే చీకటి పడబోతుంది. సో లొకేషన్కి అయితే మనం వచ్చేసాం గాయ్స్. సో ఇప్పుడు ఇదే లొకేషన్లో మనం చేపలని పట్టాలి. సో ఫిషెస్ని పట్టే కంటే ముందు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వాటర్ని ఫిల్ చేయాలి. అసలు వాటర్ ఫిల్ చేయడానికి ఇందాక స్పాట్ బాగుందన్నమాట, వాటర్ వస్తున్నాయి, ఇట్లా పడితే సరిపోయేది. కానీ ఇప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా వాటర్ని అయితే ఫిల్ చేద్దాం. సో ఇంకా చీకటి అవ్వలేదు కాబట్టి ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే నాకు స్పెట్స్ పెట్టుకునే ఛాన్స్ ఇంకా ఉందన్నమాట. సో సో ఇదిగోండి స్పెట్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు ఓకే, ఇది నెట్, ఇది ఇక్కడ పెడదాం, ఇవి కూడా అన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఇది పిండి కలుపుకోవాలి, ఈ రెండు కూడా ఇక్కడ వేసేద్దాం, ఈ ప్లాస్టిక్ పేపర్స్ ఇక్కడ వేసేసి ఇప్పుడు ఇందులో నీళ్ళు నింపుకోవాలి. సో రండి, ఇక్కడ కొంచెం లోతుకుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి నీళ్లు నింపుకుందాం. ఈ నీళ్ళని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా నింపుకుంటే ఏమైందంటే మనకి మంచిగా ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి స్పాట్స్లో పాములు ఉండే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి టైంలోనే స్పెట్స్ పెట్టుకొని హెచ్చులు నాటకాలు ఆడకూడదు. ఇది రియలైజేషన్, ఎందుకంటే ఏం కనిపించట్లేదు కాబట్టి. సో స్పెట్స్ని లోపల పెట్టేసా. సో ఇప్పుడు నీళ్ళని తీద్దాం రండి, మెల్లిగా తీద్దాం, అప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా నీళ్ళని క్లియర్గా ఉన్న నీళ్ళని వస్తాయి అన్నమాట మనకి. అది కాండి. సో ఇది సో నీళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెడదాం. సో ఇప్పుడు ఇందులో మనం ఫిషెస్ పట్టి వేద్దాం. సో ఫిషెస్ పట్టడానికి యూ నో వాట్ వీ నీడ్ సమ్ లిల్. సో గాయస్ ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ పిండి కలుపుకోవాలన్నమాట. సో ఈ పిండి కలిపితే కానీ చేపలు పట్టలేం. సో చలో పిండి అయితే కలుపుకుందాం. ఇందులో చేపలు ఉన్న ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయా నీకు? కనిపించలే? మై గాడ్. సో నాతో పాటు వచ్చిన కెమెరామ్యాన్ సెకండ్ కెమెరామ్యాన్ అనమాట. కాకపోతే రెండు కెమెరాలు లేవు, రెండు కెమెరామ్యాన్లు ఉన్నారు కానీ రెండు కెమెరాలు లేవు. సో సెకండ్ కెమెరామ్యాన్ నువ్వేం చేస్తావంటే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి చేపలు ఏమైనా కనిపిస్తున్నాయో చూడు. సో ఇప్పుడు ఇందులో పిండి కలుపుకుందాం. నాకు పిండి కలపడం సరిగ్గా రాదు, అయినా సరే కలిపేద్దాం. ఇట్లా నేల మీద వేసి కలుపుతున్నా. సో అప్పుడు చపాతీ పిండిలాగా మంచిగా వస్తుంది. సో పిండి వేసాం. ఈ ప్లాస్టిక్ని ఎక్కడ పడేయకూడదు ఇలాంటి స్పాట్స్లో, ఎందుకంటే వీఆర్ నేచర్ లవర్స్. సో వీ మస్ట్ బి వెరీ రాదు. సో గైస్ లుక్ ఎట్ దిస్ ఆర్ పిండి. సో ఆ పిండి రెడీ అనమాట. సో ఇప్పుడు ఈ పిండితో మనం పట్టడానికి ట్రై చేద్దాం. సో సింపుల్. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. సో సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఈ నెట్ తీసుకుంటాం. ఈ నెట్ లోపల మనం కొన్ని పిండి గోళీలు వేసుకుందాం ఫస్ట్. ఈ గోళీలు కూడా చాలా టైట్ ఉండాలన్నమాట, లేకపోతే నీళ్ళల్లో డైల్యూట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 1 2 3. సో థర్డ్ కెమెరామ్యాన్కి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే గెట్ మీ అ స్టిక్, అ లాంగ్ స్టిక్. సో ఒక 4 వేసా, ఇంకొకటి వేద్దాం. 5 కాదు 6 వేద్దాం. ఎందుకంటే నా ఫేవరెట్ మూవీ 6. ఇప్పుడు 6 తీసుకెళ్ళి చేపలు ఉన్న అదిగోండి అక్కడ హెవీ మూమెంట్ ఉంది. దట్ హెవీ మూమెంట్ must be of fishes. No insect can move the water that much forcefully. So let's try to find. కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు అనమాట. ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి, అవన్నీ కూడా పురుగుల్లాగే ఉన్నాయి. మేబీ ఎక్కడన్నా చేప ఉన్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఓ మై గాడ్, ఇక్కడ రెడ్ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట. ఇదిగోండి రెడ్ హ్యాండ్స్ ఉన్నాయి, అవి కుట్టడం స్టార్ట్ చేసేస్తున్నాయి. అక్కడికి వచ్చామో లేదో. సో రండి ఇటు ట్రై చేద్దాం. అసలు ఉన్నాయా ఫిష్లు? కానీ చూడు, నీకు కనిపిస్తున్నాయా? నాకు కూడా ఒక్కటి కనిపించట్లేదు. కాదురా, మరీ ఒక్కటి కూడా లేకుండా పిల్లలు పెట్టకుండా ఉంటుందా లేక్లో? ఇదిగోండి గైస్, సో ఇక్కడ ఒకటి ఫిష్ ఇది వేస్తున్నా, వస్తుందేమో చూద్దాం. అక్కడ కదులుతున్నట్టుగానే అనిపిస్తుంది. అది అక్కడ ఏంటి, అది అక్కడ షైన్ అవుతుంది. ఉన్నాయి. సో గైస్ ఫిషెస్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిందేం లేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పట్టుకుంటా. చూడండి ఇక్కడ ఉన్నాయి ఇందాకైతే. 2000 years later. సో గైస్ ఇదిగోండి, నెట్ పెట్టి కర్రతో చుడుతున్నాం నెట్కి. సో పొడుగు పెంచుతున్నాం అనమాట.
చాలాసేపు అయింది, ఒక్క చేప కూడా మాకు పట్టలేదు కాబట్టి. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. సో గైస్ ఇదిగోండి ఇంత పొడిగించాం. ఇప్పుడు చేపలు పడతాయో లేదో చూద్దాం. అరే ఒక ఫోటో కూడా తీరా ఇట్లా. Excellent body language, yeah. What a performance, yeah. లోపలేం లేదు డొల్లా. అరే పాము పని తీతి వీడియోది తీతి. అదిగోండి గైస్ పాము వెళ్ళిపోయింది. తీతి అదిగోండి గైస్ పాము వెళ్ళిపోయింది. వచ్చింది అది. ఈ కెమెరామెన్లు ఏం చేస్తున్నారు నాకైతే తెలియట్లేదు. చెరువు పాము ఇక్కడ దాకా వచ్చింది, రప్పని వెళ్ళిపోయింది. చిన్నగా ఉంది కానీ. అదిగో 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 గాయస్ పాము అది ఇటే వస్తుంది. నీ అమ్మ ఏమైంది? అదిగోండి అదిగోండి చేపను పట్టు. ఏదో పట్టుకుంది, మా దగ్గరికి వస్తుంది. అదిగో పక్కనే పెట్టాం మా నెట్ కూడా. జూమ్ చేయకు, ఇప్పుడు అంత క్లారిటీ రాకపోవచ్చు. అదిగోండి గైస్ మా ముందే తిరుగుతుంది. చేపను పట్టుకుంది, నోట్లో చేప. దాని నోట్లో చేప ఉందంట. ఇంత దగ్గరికి ఎందుకు వస్తుందిరా బాబు? శ్రీ 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 నాగభైరవ రాజశేఖర. ఇక్కడే ఉన్నా నేను. ఇదిగోండి నేను ఇక్కడే ఉన్నా. పాము అక్కడే ఉంది. అదిగోండి కదులుతుంది, అక్కడే ఉంది. ఎట్లా పట్టుకుంటారా నెట్తో? ఎందుకు పట్టుకుంటా? అది అక్కడే ఏం చేస్తుందిరా నాకు అర్థం కావట్లేదు. అది ఏం చేస్తుందో మాత్రం అర్థం కావట్లేదు. కర్ర తీయాలా? అరే అవసరమా? అదిగోండి ముఖం, ఇదిగోండి ముఖం కూడా బయటికి పెట్టింది, మళ్ళీ వెళ్ళిపోయింది. వాట్స్ దిస్ ప్రాబ్లం? ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. సో గాయస్ అదిగోండి పాము క్లియర్గా నడుచుకుంటూ వెళ్తుంది. ఇటే వచ్చేసింది. అది పక్కా ఇక్కడ గుడ్లు పెట్టిందో సంథింగ్. అది ఇక్కడిక్కడే తిరుగుతుంది అనమాట. ఇప్పుడు అది ల్యాండ్ మీదకి వచ్చేసింది. ఈ గడ్డిలో ఉంది, మాకు కనిపించింది. ఇట్లా మా ముందే వచ్చింది ల్యాండ్ మీదకి. సో అది పక్కా ఇక్కడ సంథింగ్ ఈజ్ ఫిషీ, స్నేకీ. సో గాయస్ ఇదిగోండి చీకటి కూడా పడుతుంది. అసుర సంధ్యావేళ కూడా ప్రారంభమైంది. సో అసురులు అందరూ ఇప్పుడు నిద్ర లేచే సమయం అనమాట. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రదేశం గురించి చిన్నప్పుడు కథలుగా చెప్పేవాళ్ళు. అలాంటి ఈ ప్రదేశంలో చీకటి అయితే ఇట్స్ వెరీ డేంజర్. ఇంకొక 2 times ఇక్కడికి వస్తే ఆ పాము ఫ్రెండ్షిప్ చేసేలాగే ఉంది. అది అక్కడిక్కడే తిరుగుతుంది అనమాట. ఇప్పుడు కూడా అది గడ్డిలోనే ఉంది. కింద పెట్టి ఫాస్ట్గా ఒకసారి తిప్పి చూద్దాం. ఏదైనా చేప దొరికితే దొరికినట్టు, లేకపోతే లేదు. ఓ మై గాడ్ గాయ్స్, ఇదిగోండి ఇన్ని చేపలు. అదిగోండి కొన్ని తిలాపియాస్ కూడా ఉన్నాయి అన్నమాట. కొన్ని తిలాపియాస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. రండి మన మినీ అక్వేరియంలో వేద్దాం. మన మినీ అక్వేరియంలో ఆల్రెడీ చాలా గప్పీస్ అండ్ ఎండ్లర్ గప్పీస్ ఇంకేవేవో, అండ్ మన మినీ క్యూట్ బగ్ అనమాట. దాని పేరు క్యూట్ బగ్. నేనే ఇప్పుడే పెట్టా క్యూట్ బగ్ అని. సో ఇదిగోండి వీటిని కూడా వేస్తున్నాను. ఇదిగోండి వావ్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్లీ అగ్లీ ట్యాంక్ అంటే ఇదే అనమాట. చూసారా ఎట్లా ఉందో ట్యాంక్? సైడ్ నుంచి చూపించమని కనిపిస్తున్నాయేమో. సో సైడ్ నుంచి ఏం కనిపించట్లేదు, పైన నుంచి చూడండి. సో ఇప్పుడు ఇందులో ఎన్ని అన్బిలీవబుల్ ఫిషెస్ ఉన్నాయో చూడండి. సో ఇదిగోండి, ఓ మై గాడ్. సో నేను చెప్పిన టెక్నిక్తోనే మన థర్డ్ కెమెరామ్యాన్ ఇంకొన్ని ఫిషెస్ తెచ్చాడు అనమాట. సో వాటిని కూడా వేస్తున్నాను లోపలికి. సో ఇదిగోండి, సో ఫిషెస్ అనమాట. సూపర్ గాయ్స్. ఇదిగోండి ఓ షిట్ మ్యాన్, కొన్ని నెట్టుకున్నాయి. అన్నీ సేఫ్గా ఉండాలన్నమాట. సో కెమెరామ్యాన్, కెన్ యూ ప్లీజ్ గెట్ సమ్ అదర్ ఫిషెస్ ట్యూ? షో ద కెమెరామ్యాన్ హౌ ఈస్ గోయింగ్ టు క్యాచ్ ఆల్ ద ఫిషెస్. దగ్గరికి వెళ్ళి చూపి. సో లెట్స్ సీ ఎట్లా పడతాడో. ఏం రాలేదు, డిసప్పాయింట్మెంట్. ట్రై చేయి మళ్ళీ. నాకు 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే వస్తుంది. అటు సైడ్ ట్రై చేయి, పాముంది. మై గుడ్నెస్, ఇవన్నీ అక్కడే ఉండి దాంకుంటున్నాయి కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు అనమాట. సో ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా వేస్తున్నాను. ఇదిగోండి, సో దేర్ కమ్స్ ద బ్యూటీ. సో చూసారా ఎన్ని చేపలు పట్టానో, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇప్పుడు చెయ్యి బట్టి ఇట్లా అనగానే మొత్తం చేపలు అనమాట. పైకి దా, ఇదిగోండి పురుగుని కాపాడదాం ఫస్ట్. వస్తే నిన్ను కాపాడదాం అనుకున్నప్పుడు అలా లోపలికి వెళ్తావంటే ఈసారి పైకి వస్తే
దానికి ఏం కాదా వాటర్లో? కాదురా, మరీ అంతసేపు వాటర్లు ఉండవు. అప్పుడప్పుడు ల్యాండ్, అప్పుడప్పుడు వాటర్ ఎగేస్తుంది. అదిగోండి వెళ్ళిపోతుంది. ఇది మమ్మీ సినిమాలో పురుగుల్లాగా ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాయేమో. బ్యాటరీలో ఫ్లాష్ రాదండి. అవునా? గాయస్, నా ఫోన్లో 15 ఛార్జింగ్ ఉంది కాబట్టి ఫ్లాష్ ఆగిపోయింది. సో ఇదిగోండి కెమెరామ్యాన్లు ఫ్లాష్ తీసుకొని నా ఇట్లా వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, చూడండి. వామ్స్, పురుగుల్లాగా అన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మన దగ్గర. ఇన్ని ఫిషెస్, దట్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఇదిగోండి ఇట్లా పెడుతున్నా చూడండి. సో గాయస్, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, సో ఇప్పటిదాకా పట్టాం కదా, ఈ ఫిషెస్ అన్నిటిని మళ్ళీ లేక్లోనే వదిలేయబోతున్నాం అనమాట. వాటింట్లకే పంపించేస్తున్నాను. ఊరికే ఫిషింగ్ చేశాను, మీకు నేచర్ ఎలా ఉంటుందో చూపించాను. అదిగండి నేచర్ అలా ఉంటుంది అనమాట. సో లేక్లో ఉంటేనే బాగుంటుంది. లేక్ ట్యాంక్లోకి వస్తే ఇట్లుంటుంది. అంటే నీట్గా ఆక్వాస్కేప్ చేసి మంచి వాటర్ ఫిల్ చేసి అవి పెడితే బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఇదిగోండి అన్నిటిని ఇప్పుడు లోపలికి విడుదల చేద్దాం. సో ఇదిగోండి అన్ని ఫిషెస్ వెళ్ళిపోతున్నాయి. బాయ్ బాయ్. ఆక్వామ్యాన్ని చూశారు, ఆక్వామ్యాన్తో ఆడుకున్నారు, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో అన్నిటిని సేఫ్గా పంపించేసామన్నమాట. సో అది గాయ్స్ వీడియో. ఈ అడ్వెంచరస్ హైలీ థ్రిల్లింగ్ సస్పెన్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.